పెంచుకల్పేట గ్రామ ప్రజలందరికీ నమస్తే. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడుతున్న యువతకు మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం. మీరు ఈ వీడియోను చూసి మళ్ళీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చూపిస్తే మన గ్రామ పంచాయతీ పరిస్థితి ఏందన్నది తెలిసిపోతుంది. కనుక మిత్రులారా, మనం గతంలో పెంచుకల్పేట గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం కోసం ఒక 2-3 ఎపిసోడ్లు తీసినాం. ఎప్పటి నుంచో ఫైట్ చేసుకుంటూనే వస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ 2 కోట్ల పూర్తి వివరాలు చెప్దామని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేసినాం. గతంలో 3 ఎపిసోడ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఈరోజు 4వది. ఇది మనం చెప్పేది ఏంటంటే స్టేట్ ఫండ్, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన పైసలు. తర్వాత మళ్ళీ జనరల్ ఫండ్ ఉంటుంది, ఆ తర్వాత నరేంద్ర మోడీ సెంట్రల్ ఫండ్ కూడా ఉంటుంది. చూద్దాం మిత్రులారా. 1/9/2021 నాటికి మన గ్రామ పంచాయతీలో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు ఎంత ఉండే విలువ అంటే 9,70,973 రూపాయలు ఉన్నాయి మిత్రులారా. 7 తారీఖు 9/9/2021 పైప్ లైన్ లీకేజ్ అండ్ గేట్ వాల్స్ అని చెప్పేసి 30,000 ఖర్చు పెట్టారు. 30,612 రూపాయలు. అసలు వీళ్ళు ఎంత బిత్తిరోళ్ళు అంటే చూడు, అసలు గేట్ వాల్స్ ఎక్కడ ఎన్ని వేయించిండ్రు ఈ వార్డు మెంబర్లన్నా అడగలే ఒక్కసారన్నా. ఇంత అన్యాయం జరుగుతా అంటే ఒక్క వార్డు మెంబరు అడిగిన చరిత్ర లేదు. ఒకసారి ఆలోచించారు మిత్రులారా. మనకు గేట్ వాల్స్ ఎక్కడ పెట్టిండ్రు, పైప్ లైన్ లీకేజ్లు ఎక్కడ అయినాయి. ఈ 5 వాడల పైప్ లైన్ లీకేజ్ ఆ ట్యాంకర్ కాడ పందులు బొరుతున్నాయి. ఇక మా ఇంటి ముంగట ఈ 7th వాడల ఆ మురికాల పైప్ ఉంటుంది, దానికి మన ఏది సైకిల్ ట్యూబ్ చుట్టి ఉంచిళ్ళు. అది 5 సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నది. ఇప్పుడు అలా పీరియడ్ అయిపోయింది. చదువుకున్న సంపత్తి ఇదేది ఎంపీటీసీ, ఈ సర్పంచ్, వార్డు మెంబర్లు మరి దాన్ని చూస్తలేరో, ఇక వాళ్ళ కంటికి కనిపించిందో కనిపించలేదో ఈ 5 సంవత్సరాలు అయితే ఓడగొట్టింది మనోళ్ళు. అట్లా ఉంటుంది అన్నట్టు ముచ్చట. ఇది పరిస్థితి మిత్రులారా. యువ నాయకులు వాళ్ళ కంటికి కూడా ఈ పైప్ లైన్ లీకేజ్లు కనిపించలేదు. కానీ పైప్ లైన్ లీకేజ్లు మన యువ నాయకులకు ఎక్కడ కనిపిస్తుంది అంటే యువ నాయకులకి ఎక్కడ, ఇప్పుడు సర్పంచ్కి అయితే ప్రత్యేకంగా మనం ఎందుకు ఎంపీటీస్కి ఒక రకంగా చెప్పాలంటే నిధులు వచ్చినాయో రాలేదో, కమిషన్లు ఉన్నాడో లేదో మనం చెప్పలేం. కానీ ఇగో పైప్ లైన్ లీకేజ్ ఇది మనం చెక్ రాసుకోవడానికి, ఆ వచ్చిన పైసలు జేబులు వేసుకోవడానికి ఈ పేపర్ మీద కనిపిస్తుంది అక్కడ అలా రాసుకోవడానికి. ఇది నేను పెద్దగా చాట్ వేసిన కానీ వాళ్ళు ఆ బిల్లు బుక్లో రాసుకోవడానికి పైప్ లైన్ లీకేజ్ కనిపిస్తుంది. కానీ వాస్తవానికి రోడ్డు మీద ఉన్న పైప్ లైన్ లీకేజ్ ఎప్పుడూ కనిపించలేదు. ఒక సర్పంచ్కి కాదు, వార్డు మెంబర్లకు కూడా కనిపించలేదు. వార్డు మెంబర్ అనే ఒక్క వార్డు మెంబర్ అడిగిన చరిత్ర లేదు. ఈ 5 సంవత్సరాలు మనం అనుభవించినాం. ఇప్పుడు చూడండి, ఆ పైప్ లైన్ లీకేజీలు చేయబట్టి వాటర్ ఎంత, అసలు ఏ వాటర్ తాగుతామో జనాలు అన్నది చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది మిత్రులారా. ఈ 5 వాడ ట్యాంక్ ఆడికి ఎవ్వరు వచ్చినా ఇప్పటికి కూడా కనిపిస్తుంది. ఘోరమైన పరిస్థితి, పందులు బరుతాయి అలా. చూడండి మిత్రులారా, 30,000 ఖర్చు పెట్టింది, గంగలో కలిపింది. అన్ని జేబులకే. గంగలు ఎక్కడ, మనం గంగలు అన్నట్టు అన్ని జేబులకు పోతేనే కదా ఎక్కడ ఏమేమి వచ్చినాయి అవన్నీ వస్తున్నాయి. చూడండి మిత్రులారా, ఇంకొకటి 16 తారీఖు 9/9/2021 నాటికి ఈ ఎంపీడబ్ల్యూ సర్వీస్ అంటే ఈ నలుగురు ఉన్నారుగా జీతం గ్రామ పంచాయతీలో సిబ్బంది 34,000 అందుకు ఇచ్చేసాడు. ఇక అది లీగల్గా అయిపోయింది మిత్రులారా. 18 తారీఖు 9/9/2021 18 తారీఖు 9/9/2021 నుంచి ఇక ఇక్కడ మళ్ళా ఇది మన 30 తారీఖు 1/1/2020 నుంచి 18 తారీఖు 9/9/2021 వరకు మొత్తం కలిపి రాసినాం. ఇలా 12 తారీఖు 26 తారీఖు ఇవన్నీ ఉన్నాయి, 12 నెలలు ఇవన్నీ. ఇక 31,500 ఉన్నాయి. 49,000 రూపాయలు అంటే ఇది ఒకటి 1000 కలిపితే ఇవి 50, ఇవి ప్లస్ 30, 50 30 80,500 కేవలం ట్రాక్టర్ డీజిల్ అండ్ మెయింటెనెన్స్ అని చెప్పేసి 80,000 రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. 80,000 రూపాయలు ఒక సంవత్సరంలో ట్రాక్టర్కు ఖర్చు అవుతాయా డీజిల్కి?
అంతగానం ఆ ట్రాక్టర్ ఎన్ని బయట ట్రిప్పులు కొట్టింది. ఒకసారి ట్యాంకర్ లోడ్ చేసుకొని పోతే అల్లూరుకు పోయినాయి. ఆ అల్లూరులో బొచ్చడి మంది పైసలు ఇచ్చిండ్రు, అది మనకు తెలుసు. ప్రైవేట్ కాడికి పోయినాయి. గ్రామ పంచాయతీలో ఉన్న ఆ ట్రాక్టర్ డ్రైవరు అప్పుడు ఎవడు మన తమ్ముడు, ఆయన పేరు శ్రీహరి ఉండే, బయటికి పోయేది. శ్రీహరి కూడా ఆ మధ్య ఒకసారి 2-3 సార్లు స్వయంగా చెప్పేది నాకు, ఇంత ఘోరం దాన్ని నడుపుతానన్న అని చెప్పేసి చెప్పిండు. ఆయన మనం ఇప్పుడు మన పేరు ఎందుకు తీసుకు, కానీ పరిస్థితి ఇట్లుండే. ఘోరమైన పైసలు తీసుకున్నాడు. బంకులకు ఒకట డీజిల్ 10,000 వేస్తే 20,000 బిల్లు రాసుకున్నాడు. ఇక ఇది జరిగింది. పరిస్థితి దారుణం. 80,000 రూపాయలు ఇవన్నీ మనే మిత్రుల పైసలు. యువత బాగా ఆలోచించారు. ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ఎవడు పడతాడు సర్పంచ్ అభ్యర్థిని అని చెప్పేసి వస్తారు, ఇక కుక్కలో వస్తారు. కానీ ఏంది పరిస్థితి అనేది మీరు ఆలోచించాలి మిత్రులారా. ఈసారి ఆలోచించకపోతే పరిస్థితి ఘోరం అవుతుంది. ఇంకా ఇంతకంటే అధ్వానం తయారైండు. మన పెగడ సతీష్ అన్న మస్తు తీసిండు ఆ వీడియో, మంచిగా ఉన్నది. అంటే ఇప్పుడు ఎవరికి కారు ఉన్నది, ఎవరికి బిల్డింగ్ ఉన్నది, మనమేం కడదాం అనే అభ్యర్థులే పుట్టింది తప్ప మరి గ్రామం ఖరాబ్ అయింది, గ్రామ పంచాయతీని డెవలప్ చేద్దాం అనేటోడు కనిపిస్తలేడు. ఒకసారి ఆలోచించారు మిత్రులారా. మీరు కూడా మీకు పర్సనల్గా వచ్చి గంట సేపు కూర్చొని మెత్తగా మాట్లాడితే వాడు లీడర్ అవుతాడా, వాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అవుతాడా? అయితే వాడు మళ్ళీ మిమ్మల్ని మెత్తగానే రుద్దుతాడు. ఇది కూడా ఆలోచన చేయాలి మిత్రులారా. గ్రామ పంచాయతీని అభివృద్ధి చేసడం ఎన్నుకోర్రి. దీన్ని నేను చెప్పదలుచుకున్నా ఇది మిత్రులారా. సరే చూద్దాం. ఇది ఇంకొకటి 22 తారీఖు 9వ నెల 2021 మళ్ళీ కరెంట్ ఛార్జెస్ అని చెప్పేసి 37,000 రూపాయలు. ఇది లీగల్, గవర్నమెంట్కి పోతుంది. 37,463 సబ్ స్టేషన్లు ఇచ్చేస్తారు. ఈ 2022-23 తర్వాత చెక్స్ వచ్చినాయి డైరెక్ట్ ప్రభుత్వం నుండే కట్ చేస్తారు. మళ్ళీ 23 తారీఖు 9వ నెల 2021 మళ్ళీ 34,000 కట్ అయింది. ఈ 30 తారీఖు 9వ నెల 2021 వరకు ఈ 30,000, ఈ 34,000, ఈ ట్రాక్టర్ మెయింటెనెన్స్ 80,000, ఈ 37,000 ఈ కరెంట్ బిల్లు, ఈ మళ్ళీ ఈ జీతాలు, ఇవన్నీ ఇది అంటే ఇవన్నీ జీతాలుని ఇవనుకో. ఈ 80,000 30,000 అయితే ఆ ఒక నెలల 30,000 దీనికి తీసుకున్నారు. ఈ 80,000 ట్రాక్టర్ మెయింటెనెన్స్కు, పైప్ లైన్ లీకేజ్కి 30,000. 30,000 ఎంత లెక్కేసుకొని 1,20,000 స్టేట్ ఫండ్ నుంచి తీసుకున్నారు. అలా ఆ 1,20,000కి వెళ్ళి ఒరిజినల్గా 50,000 ఖర్చు పెట్టిన గ్రేటే. 50,000 ఖర్చు పెడితే వాడు పెంచుకెళ్ళిపోయే ఊరి కోసం ఆలోచించినవాడే అవుతాడు. కానీ ఏం జరిగిందో ఇక మీకు చెప్పనక్కర్లేదు మిత్రులారా. ఖర్చు ఎంత? 2,16,575 రూపాయలు. 30 తారీఖు 9వ నెల వరకు ఓడగొడితే ఈ 9,70,000కి వెళ్ళి మనకి ఎంత మిగిలినాయి? 2 లక్షలు పోతే 7,54,398 రూపాయలు మిగిలినాయి. వీటిని మళ్ళా 4 తారీఖు 10వ నెల 2021 మళ్ళా 10వ నెలలో మళ్ళీ పైసలు పడతాయి అన్నట్టు. నెల అత్తనే ఉంటాయి. 18,734 రూపాయలు ఒకటి, 280 రూపాయలు ఒకటి, 51,000 మొత్తం 70,264 రూపాయలు పడ్డాయి. ఏది 10వ నెలలో. 10వ నెలలో ఈ పైసలు పడేసరికి మన గ్రామ పంచాయతీలో మళ్ళీ ఎంత ఉన్నాయి? 8,24,662 రూపాయలు ఉన్నాయి. వీటిని ఏం చేస్తారు మనోళ్ళు? మళ్ళీ ఖర్చు పెట్టాలిగా, గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయాలిగా. ఈ అభివృద్ధి దిశగా వెళ్తుంది అన్నట్టు. 5 తారీఖు 10వ నెల 2021 దోమల మందు స్ప్రే అని చెప్పేసి 14,000 రూపాయలు ఖర్చు పెట్టింది. దోమల మందు స్ప్రే ఎప్పుడైనా జరిగిందా మిత్రులారా? ఆలోచన చేయండి. ఎప్పుడైనా జరిగిందా? ఒకసారి బాగా ఆలోచన చేయండి మిత్రులారా. ఆ స్ప్రేకు మరి 14,000 అవుతుందా చూద్దాం. మీరు ఒకసారి ఆలోచన చేస్తే సరిపోతుంది మిత్రులారా. రెండవది ఏది? 12 తారీఖు 10వ నెల 2021 జీతాలు యథావిధిగా మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు. ఇక ఇక్కడ చూడండి, 22 తారీఖు 10వ నెల 2021 దోమల మందు మిషన్ కొనుగోలు 40,000 రూపాయలు. సరే, ఆ దోమల మందు మిషన్కి 40,000 అయితేయో కావో నాకైతే తెలియదు. మన గ్రామ పంచాయతీ ఇప్పుడు ఈ గ్రూపుల్లో అయితే 500 మంది ఉన్నారు.
అలా ఎవరికో ఒకరికైతే తెలిసి ఉంటుంది దానికి ఆ స్ప్రేకు దానికి సంబంధించిన ఆ మిషన్కి ఎంత అవుతుంది అనేది 40,000 అయితే తీసుకున్నారు. ఇక్కడ జోక్ ఏం జరుగుతుందంటే 5 తారీఖు కంటే ముందే ఈ మిషన్ కొంటారు. మిషన్ కొనుగోలు అనేది 5 తారీఖు కంటే ముందే కొని దానితోటే ఈ 14,000 స్ప్రే వాడుకొని ఈ 14,000 స్ప్రే ఏదో కిరాయి మిషన్ తోటి కొట్టినామని చెప్పేసి 14,000 తీసుకుంటారు. 40,000 పెట్టినా అని చెప్పేసి కొనుగోలు కోసం అని చెప్పేసి మళ్ళీ ఇది అంటే ఈ 40,000 ఈ 14,000 40,000 ఎంత మళ్ళీ 54,000 రూపాయలు ఇలా ఈ ఒక్క నెల ఖర్చు చేస్తే మొత్తం ఎంత ఆయన ఇప్పుడు 88,000 ఖర్చు చేసిండు. ఇలా ఈ 40 + 54,000 ఇలా ఒరిజినల్గా ఎంత ఖర్చు అయింది అన్నది మిత్రులారా ఆలోచన చేయరు. అంటే మళ్ళా 9 తారీఖు 11వ నెల 2021 రాష్ట్ర ఆర్థిక సంఘం నుండి మళ్ళీ ఎస్టీవీల జమ ఏది 10 నెలలు అయిపోయింది. ఇప్పుడు 11వ నెల మళ్ళీ 11వ నెలలు కూడా పైసలు పడ్డాయి. నెల పడ్డాయి రెగ్యులర్గా 1,40,130 రూపాయలు ఒకసారి, 54,162 రూపాయలు ఒకసారి, 810 రూపాయలు ఒకసారి. ఇవి పడితే ఇవి ఎంత అయినాయి మన దాంట్లో జమ గ్రామ పంచాయతీలో మళ్ళీ 2,03,102 రూపాయలు పడ్డాయి. ఇవి జమ అయితే ఎంత? ఇగో 9 తారీఖు 11వ నెల 2021 నాటికి ఇవి జమ అయితే 9,39,434 రూపాయలు ఉన్నాయి. మళ్ళా ఇప్పుడు ఖర్చు చేసుకుంటారు ఇక మళ్ళీ టఫ్ వస్తారు ఇక ఇక్కడ ఖర్చు చేస్తారు. 8 తారీఖు 11వ నెల 2021 కరెంటు బిల్లుల ఛార్జెస్ అని చెప్పేసి 36,000 ఇది పోని. మల్టీపర్పస్ వర్కర్ల జీతాలు ఏది అక్టోబర్ 34,000 ఇది పోయింది అనుకున్నాం. నెక్స్ట్ 29 తారీఖు 11వ నెల 2021 పల్లె ప్రగతి లేబర్ ఛార్జెస్ 4వ రౌండ్ లేబర్ ఛార్జెస్ ఇదేందో ఇక మరి నాకు అర్థమవుతుంది. కానీ దీనికి ఎంత ఖర్చు పెట్టిండు? 73,010 రూపాయలు. అంటే పల్లె ప్రగతికి ఆ లేబర్ ఛార్జెస్ 73,000. అసలు పల్లె ప్రగతి ఏమన్నా కనిపించిందా మిత్రులారా? ఆలోచన చేయరు. ఈ 73,000 అలా ఎంత ఖర్చు పెట్టి పల్లె ప్రగతి చేసిండ్రు. ఎంత మనం ప్రకృతి ఎంత అద్భుతంగా చెట్లు నిలబడ్డాయి చూడాలి. ఇక మీరే ఆలోచన చేయరు మిత్రులారా. ఇంకొకటి 29 తారీఖు 11వ నెల 2021 బ్లీచింగ్ పౌడర్ కొనుగోలట. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలుకు 28,320 రూపాయలు ఖర్చు చేసిండ్రు. 28,000 రూపాయలు అప్పుడు 11వ నెల బ్లీచింగ్ పౌడర్ కొన్నారు. మరి బ్లీచింగ్ పౌడర్ ఇళ్ళ మంచిలా రోడ్ మీద చల్లిలా 28,000 రూపాయల ఖర్చు. నిజంగానే బ్లీచింగ్ పౌడర్ అంతగానో చెప్తే బొచ్చడు వస్తుంది. పిడికాడు ఏమంటే ఇయ్యలేదని చెప్పేసి ఊరు జనం అని అన్నారు. మరి ఇదంతా ఏడ చల్లిళ్ళు? మన గ్రామ పంచాయతీ సిబ్బందికి తెలియాలన్నా, లేకపోతే గ్రామ పంచాయతీ అధికార పాలక వర్గానికి తెలియాలన్నా, వార్డు మెంబర్లకు తెలియాలన్నా, ఎవరికి తెలియాలి? మొత్తం అంత దోసుకుడికే 30,000 బ్లీచింగ్ పౌడర్ పెట్టింది. ఇక ఇంకొకటి ఇదైతే జోకిగా 29 తారీఖు 11వ నెల 2021 జేసీబీ అండ్ బ్లేడ్ ట్రాక్టర్ అద్దె తీసుకొని పల్లె ప్రగతి రోడ్ల క్లీనింగ్. ఇక ఘోరమైన పరిస్థితి మిత్రులారా. రోడ్ల క్లీనింగ్ 4th రౌండ్. ఇక చూడు 1,01,350 రూపాయలు ఒడగొట్టింది. 1,00,000 రూపాయలు ఒడగొట్టింది కేవలం జేసీబీ అండ్ బ్లేడ్ ట్రాక్టర్ రోడ్ క్లీనింగ్ కోసం. బ్లేడ్ వేసినందుకు రోడ్ క్లీనింగ్ అంటే ఇప్పుడు మన రోడ్ పంటి క్లీన్ చేస్తారుగా బ్లేడ్, దానికి ఇక 1,00,000 రూపాయలు ఖర్చు. మొత్తం ఎంత ఖర్చు పెట్టింది ఇక్కడ? ఈ 1,00,000 రూపాయలు అయితే అలా 50,000 కూడా ఖర్చు పెట్టలేదని మనకు తెలుసు. ఆ బిల్లు స్లిప్పులు కూడా మేము అడిగినాం, ప్రైవేట్గా అడిగినాం, ఆ బ్లేడ్ ట్రాక్టర్ వాళ్ళని అడిగినాం, జేసీబీ వాళ్ళని అడిగినాం. అవన్నీ మనకు చెప్పిండు. అంతా అయిపోయింది. ఇలా 50,000 కూడా ఖర్చు కాలేదు. పాపం అనమైన నేనైతే నోరు కొట్టుకున్నాం. ఇంత అధ్వానం ఉంటుందా? మొత్తం నాశనం చేసిండు పెంచుకలు పెట్టుకుంది అని చెప్పేసి. 2,73,660 రూపాయలు ఇది మన 11వ నెలలో ఖర్చు చేసిండు. ఇలా 1,00,000 రూపాయలు బ్లేడ్ ఉంది జేసీబీ అని చెప్పేసి పైసలు దొరికిండు. 28,000 రూపాయలు బ్లీచింగ్ పౌడర్ అని చెప్పేసి ఇవి
70 వేసిండు. ఈ పల్లె ప్రగతి అని చెప్పేసి 73,000 లక్ష అబ్బా గింత ఘోరంగా పైసలు మొత్తం లాస్ చేసి 2,73,000. ఇలా ఒరిజినల్గా పైసలు ఖర్చు పెట్టింది న్యాయంగా అంటే 34,000 జీతాలు ఇచ్చిండు. ఈ కరెంట్ బిల్లు 34 + 36 ఎంత 36 అంటే 70,000 మాత్రమే ఖర్చు పెట్టింది. ఇక మిగతాదంతా ఫేక్. ఇవన్నీ వేస్ట్, వృధా ఖర్చు చేసి పైసలన్నీ దొబ్బింది. ఈ 30/11/2021 వచ్చేసరికి మన గ్రామ పంచాయతీలో ఉన్న పైసలు ఎంత మళ్ళా 6,65,714 రూపాయలు ఉన్నాయి మిత్రులారా. దీంట్లో ఇన్ని ఉండగా మళ్ళీ జమ అవుతాయి. మళ్ళా 13/12/2021 మళ్ళీ జమ అవుతూనే ఉంటాయి. ఒకసారి 810 రూపాయలు జమ అయింది, ఒకసారి 1,48,130 రూపాయలు ఒకసారి పడ్డాయి, ఒకసారి 54,160 రూపాయలు ఒకసారి పడ్డాయి. అంటే మళ్ళీ 2,00,000 రూపాయలు పడ్డాయి. 2,03,102 రూపాయలు పడితే 13/12/2021 నాటికి మన ఊర్లో పైసలు ఎంత ఉన్నాయంటే గ్రామ పంచాయతీలో 8,68,876 రూపాయలు ఉన్నాయి మిత్రులారా. ఇవన్నీ వాస్తవానికి బ్లాక్ బోర్డు మీద లెక్కలు చెప్తామన్న గాడిదలు చెప్పాలి, మనకు అవసరం లేదు. ఇప్పుడు మనం అప్పటి నుంచి గ్రామ పంచాయతీ అభివృద్ధి జరగలేదు, ఒక చదువుకున్న వాళ్ళు ఉండి కూడా చేయలేదనే ఒక బాధతోటి ఇవన్నీ మనం చేస్తున్నాం మిత్రులారా. అలా బుద్ధి రావాలి. ఇప్పుడు మళ్ళీ సర్పంచ్ అభ్యర్థులు అత్తరిగా మాకేంటి ఒక్కసారి చూడండి అని కాళ్ళు మొక్కుతారు, ఏళ్ళు మొక్కుతారు. వాళ్ళు అవ్వ వస్తుంది, అయ్యి వస్తాడు, అన్న వస్తాడు, తమ్ముడు వస్తాడు, కుక్క నక్క అందరు వచ్చి దండాలు పెడతారు. నమ్మితే ఈసారి ఊరు నమ్ముతారు, మిమ్మల్ని కూడా అమ్ముతారు. ఇది కూడా గుర్తుపెట్టుకోరు మిత్రులారా. 8/12/2021 కరెంటు బిల్లుల చెల్లింపు అని చెప్పేసి 34,000. ఓకే. మల్టీపర్పస్ వర్కర్ల జీతం నవంబరు 34,000. ఇవి ఓకే. ఇవి రెండు మనం ఎక్స్క్యూజ్ చేస్తూనే ఉన్నాం, అవి పోతూనే ఉంటాయి, కడుతూనే ఉంటారు కాబట్టి లీగల్గా. ఇక చూడండి 10/12/2021 మళ్ళీ సేమ్ కరెంటు బిల్లులు అక్టోబర్ నెలది, ఇక్కడ సెప్టెంబర్ది, ఇక్కడ అక్టోబర్ది 41,000 కట్టింది. మళ్ళీ 22/12/2021 కరెంటు బిల్లుల చెల్లింపు నవంబర్ 21 మళ్ళా 37,000. ఇదంతా 1,47,000 కేవలం కరెంటు బిల్లు ఒక్కటేమో మల్టీపర్పస్ జీతాలను ఉన్నది. ఇక మొత్తం కరెంటు బిల్లులు కట్టిన మిత్రులారా 1,40,480 రూపాయలు ఖర్చు పెడితే 31/12/2021 నాటికి మన గ్రామ పంచాయతీలో ఉన్నది 7,21,390 రూపాయలు ఉన్నాయి మిత్రులారా. నెక్స్ట్ మనం 5వ ఎపిసోడ్కు వస్తాము, అది కూడా తీద్దాం రేపు. ఇది కంటిన్యూ అవుతుంది. 2 కోట్ల రూపాయల దుర్వినియోగం చెప్తా, ఈ పెద్దంపేటకు సంబంధించింది చెప్తా, గ్రామ పంచాయతీల ఏ విధంగా దోచుకొని గ్రామ పంచాయతీని ఏ విధంగా నష్టం చేసిందో. ఇప్పుడు చూడుర్రి, వర్షాకాలం వచ్చింది, ఎంత ఇబ్బంది అవుతుంది అన్నది చూడుర్రి మిత్రులారా. ఇప్పుడు మన దగ్గరికి గ్రామ సర్పంచ్గా పోటీ చేసేటోళ్ళు వచ్చిన మంది వస్తారు. మీరు బాగా ఆలోచన చేయర్రి. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి మనం చేస్తూనే ఉన్నాం. ఈ 4 సంవత్సరాల నుంచి కనీసం ఇంత అంత అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అన్యాయం జరుగుతుందని కూడా వచ్చి అడిగినోడు లేడు. కానీ ఇప్పుడు సర్పంచ్గా పోటీకి మాత్రం ఇక వస్తారు మిత్రులారా. ఆలోచన మీరు బాగా దృష్టిలో పెట్టుకొని చేయాలని మనవి. అదేవిధంగా రేపు ఇంకొకటి తీస్తాం మిత్రులారా. ప్రజెంట్ అయితే ఇందులో మనకు ఎంత ఖర్చు అయింది సింపుల్గా చెప్పాలంటే, ఇగో ఇలా 2 లక్షలల్లో ఇవి ఇలా దెబ్బ మొత్తం లాస్ చేసింది. ఇక్కడ ట్రాక్టర్ మెయింటెనెన్స్ అని చెప్పేసి, ఆ బిల్లులు అని చెప్పేసి అలా తీసుకున్నది, ఇవన్నీ ఇక చూసింది కదా వివరంగా. ఓకే మిత్రులారా, మీరు ఈ వీడియో చూసుడే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకు కూడా చూపెట్టాలి. యూత్ ముఖ్యంగా యువత, ముసలి మన ఊరిలో ఉన్నారు, పెద్ద మనుషులకు ఖచ్చితంగా చూపెట్టాలి. ఏం అన్యాయం జరిగింది, ఊరికి ఎంత అన్యాయం జరిగింది అనేది చూపెట్టాలి మిత్రులారా. ఓకే, థ్యాంక్ యూ.